హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. భోగి రోజు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా. సో మా పాపకి కూడా భోగిపళ్ళు పోద్దాము అని చెప్పి అయితే మేము అన్నీ రెడీ చేసేసాము. యాక్చువల్గా చాలామంది మార్నింగ్ చేస్తారు, ఈవినింగ్ చేస్తారు. కొంతమంది అత్తయ్య అయితే ఈవినింగే చేద్దాము అన్నారు. సో ఈవినింగ్ అయితే చేస్తామన్నమాట. ఇంకా భోగిపళ్ళు, అక్షింతాలు, భోగిపళ్ళు, కాయిన్స్ అండ్ చెరుకు ముక్కలు, చాక్లెట్స్ అండ్ బంతి పువ్వు రెక్కలు కలపాలి అని చెప్పారు చాలామంది. సో ఇంకా అవే కలిపాము. అండ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా నేను తక్కువ లైట్ వెయిట్ ఉండేవి తీసుకున్నాను, ఎందుకంటే పాప హెడ్ మీద పడితే కొంచెం వెయిట్ ఎక్కువగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అన్ని లైట్ వెయిట్ ఉండేవి తీసుకొని ఇంకా చెరుకు గల్లు కూడా చిన్న చిన్నగా చేశాను అనమాట. సో వెయిట్ ఎక్కువ పడదు అని చెప్పి ఒకేసారి అన్నీ తీసుకొని కలిపేసి పెట్టానమాట పక్కన. ఈలోపు అమ్మ, అత్తమ్మ అండ్ యమున కలిపి పాపను అయితే రెడీ చేశారు. ఈ రెడ్ డ్రెస్ చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ శేఖర్ కూడా ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. అందుకే ఇంకా భోగిపళ్ళు వేసినప్పుడు ఇలా రెడీ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా సోఫాలో కూర్చోబెడితే కూర్చోలేదు ఫస్ట్ అయితే. ఇంకా చేతికి 2 చాక్లెట్స్ ఇవ్వగానే సైలెంట్గా కూర్చుంది. మీ పని మీరు చేసుకుని నా పని నేను చేసుకుంటా అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే తల్లి దిష్టి తీసి పడేయాలి అని చెప్పారు అత్తయ్య వాళ్ళను. సో నేనైతే దిష్టి తీసి పడేసాను అనమాట. నేను అలా దిష్టి తీస్తుంటే చూస్తుంది, ఏంటి మా మమ్మీ ఈరోజు కొత్తగా చేస్తుంది అన్నీ అన్నట్టుగా. ఇంకా నేనైతే పాపకి 3 సార్లు దిష్టి తీసేసి భోగిపళ్ళు అయితే పోసాను. యాక్చువల్గా నాకు తెలీదు, ఇది ఇప్పుడే తెలుసుకున్నా రీసెంట్గా. పిల్లలకి భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అంటే వాళ్ళకున్న దిష్టి మొత్తం పోవడానికి భోగిపళ్ళు పోస్తారంట. నేను అనుకున్న చిన్నప్పుడు అది ఒక జస్ట్ ఈవెంట్ ఏమో అలా చేస్తారు అంతే అనుకున్నా, కానీ దాని వెనకాల మీనింగ్ తెలీదు. బట్ ఇప్పుడు నా పిల్లల వరకు వచ్చింది కాబట్టి నేను తెలుసుకున్నాను అనమాట ఏంటి ఎందుకు అని చెప్పేసి. సో పిల్లలకు ఉన్న దిష్టి పోవడానికి వేస్తారంట, అందుకే ఇంక ఈవెంట్ మేము కూడా తప్పకుండా చేయాలని చేసాము. ఇంకా నేను భోగిపళ్ళు పోసిన తర్వాత రాణి పిన్ని, అమ్మ, అత్తయ్య వీళ్ళందరూ ఒక తర్వాత ఒకరైతే వచ్చి వేశారు భోగిపళ్ళు. అందరూ ఇంకా భోగిపళ్ళు పోస్తుంటే అందరి వైపు చూస్తుంది పాప, ఏంటి అందరూ నా నెత్తిపైన ఎలా వేసేస్తున్నారు అని. ఒక పక్క ఆ చాక్లెట్ మాత్రం అస్సలు వదలట్లేదు. ఆ చాక్లెట్ ఎలా అయితే తినేయాలని ట్రై చేస్తుంది పాపం, బట్ ఆ చాక్లెట్ తినడం రావట్లేదు తనకి. ఇంకా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇంతమంది భోగిపళ్ళు పోసాం కదా, అస్సలు అంటే అస్సలు ఆడవలేదు. జస్ట్ చూస్తుంది, ఏంటి నాకు ఏం చేస్తున్నారు, ఇలా ఎందుకు పోస్తున్నారు ఆ టైప్లో చూస్తుంది. ఒక పక్క చాక్లెట్ ఎలా అయినా తినాలి అన్నట్టు చాక్లెట్ వైపు కాన్సన్ట్రేషన్ చేసింది. ఇది అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య చెప్పారు, శేఖర్ నువ్వు కూడా వచ్చి భోగిపళ్ళు పోయు, తల్లి తండ్రి భోగిపళ్ళు పోస్తే ఎక్కువ దిష్టి పోతుంది, సో నువ్వు కూడా వచ్చిపోయు అంటే శేఖర్ ఇంకా వీడియో యమునాకి ఇచ్చేసి ఫోన్ శేఖర్ వచ్చారనమాట భోగిపళ్ళు పోయడానికి. యాక్చువల్గా శేఖర్కి తెలియదు భోగిపళ్ళు ఎందుకు పోస్తారో ఎలా పోస్తారో అని చెప్పి, జస్ట్ అదొక ఈవెంట్ అని తెలుసు అంతే. నేనైతే అప్పుడప్పుడు మందిరికి వెళ్ళేదాన్ని కాబట్టి అక్కడ ప్రతి ఇయర్ పోస్తారు భోగిపళ్ళు చిన్నపిల్లలకి. సో నాకు తెలుసు అనమాట భోగిపళ్ళు పోయడం ఇవన్నీ. ఇంకా శేఖర్ నన్ను అడుగుతున్నారు ఇవి ఎలా పోయాలని నాకు తెలియదు, దిష్టి ఎలా తీయాలి అంటే నేను చెప్తున్నాను అనమాట ఇలా దిష్టి తీయాలి అని చెప్పి చెప్తున్నాను. చేస్తే సేమ్ నా అలాగే కాపీ కొట్టి అట్లా 1 2 3 అనుకుని దిష్టి తీశారు. ఇంకొకటి ఏంటి అంటే ఆ భోగిపళ్ళలో కాయిన్స్ కలిపినట్టు శేఖర్ చూడలేదు. అంటే నేను కలపడం వీడియో తీశారు, బట్ ఫోన్లో మాట్లాడుతూ వీడియో తీశారు. సో నేను అందులో కాయిన్స్ కలిపాను అని తను చూడలేదు. పాపం పైనుంచి వేయగానే టప్ 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 అని సౌండ్ వచ్చి గట్టిగా తగిలింది పాపకైతే. మరీ అంత గట్టిగా కాదు, లైక్ అంత ఒకేసారి వెయిట్ పడగానే కొంచెం ఏడ్చిందనమాట. ఇంకా అలా ఏడవగానే అత్తయ్య, అమ్మ అందరూ కలిపి శేఖర్ మీద ఫుల్గా తిట్టేశారనమాట. ఏంటి నువ్వు అంత పైనుంచి చేస్తావా పాపకి అది ఇది అని చెప్పేసి. తనేమో నాకు తెలియదు ఇలా కాయిన్స్ ఉన్నాయని, నాకు ముందు చెప్పాలి కదా అని చెప్పి అన్నారు. సరే ఎనీవే చిన్నగా ఏడ్చింది. ఇంకా తర్వాత లైట్ అనమాట మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది అనమాట. ఆ చాక్లెట్ తినడంలో బిజీ అయిపోయింది. ఇంకా ఇదంతా అయిన తర్వాత మేమైతే ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగా అయ్యిందనమాట ఈవెంట్ అయితే. యాక్చువల్గా నేను కూర్చొని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుందాం పాపని అనుకున్నాను, బట్ శేఖర్ ఈ సోఫాలో అయితే కూర్చోపోతుంది. ఇప్పుడు నార్మల్గా కూడా కింద కూర్చోపోతుంది కదా, సో తన్నే కూర్చోబెట్టి చేద్దాము, నువ్వు వద్దు మళ్ళీ మధ్యలో అని చెప్పేసి అన్నారు. ఇంకా ఈ సోఫాలో కూర్చోబెడితే చాలా బాగా చక్కగా కూర్చుంది, అసలు కదలలేదు కూడా. ఆ చాక్లెట్ పట్టుకుని అలానే ఉంది. అండ్ మనం వేసిన భోగిపళ్ళు, పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేతితో తీసుకుని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు పిల్లలు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా, ఏది దొరికినా కూడా అది పట్టుకోవాలి, నోట్లో పెట్టేసుకోవాలి అని అనుకుంటారు, బికాస్ వాళ్ళకి తెలియదు అది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అలానే ఏదో పెట్టుకొని అంటుంది. వెంటనే వెళ్ళి తీయగానే బిస్కెట్ అనమాట, బిస్కెట్ పెట్టేసుకుంటుంది నోట్లో. ఇంకా అలానే చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏది దగ్గర ఉండకూడదు. సో ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అందరం ఫొటోస్ తీసుకున్నాము. అండ్ నేను శేఖర్ అయితే అమ్మకి, పిన్నికి తాంబూలం ఇచ్చేసి ఇంకా అమ్మ, పిన్ని అండ్ అత్తయ్య వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఏంటి అంటే నేను బ్యాక్ డెకోర్ చేద్దాం అనుకున్నాను, అంటే క్లాత్ వేసి ఆ పైనంతా డెకరేషన్ చేద్దాము, పువ్వుల దండలన్నీ పెట్టేసి అని చెప్పి అనుకొని అన్నీ రెడీగా ఒక పక్కన పెట్టుకున్నాను. బట్ ఏమైంది అంటే ముందు రోజు నైట్ అస్సలు నిద్ర లేదు, పాప అలా ఏడుస్తూనే ఉందనమాట.
సమ్‌టైమ్స్ పిల్లలతో అంతే కదా! ఒక్క రోజు పడుకుంటారు, ఒకరోజు పడుకోరు, ఒకరోజు ఏడుస్తారు. ఇలా ఉంటాయి కదా కొన్ని మూడ్ స్వింగ్స్ లాంటివి. ఇంకా ఆ రోజు నాకు తెలిసి 3 ఆర్ 4 వరకు పాప అస్సలు పడుకోలేదు. అండ్ వెంటనే మార్నింగ్ భోగి కాబట్టి త్వరగా లేచి పాపకి స్నానం చేపించాలి. మేము స్నానం చేయాలి. ఇదంతా అయ్యిందనమాట. సో, ఇదంతా లేట్ అయిపోయింది. దీనివల్ల ఏమైందంటే నేను మధ్యాహ్నం కొంచెం నిద్ర వచ్చేసిందనమాట ఇంకా. నైట్ నిద్ర లేదంటే పక్కా నిద్ర వస్తది కదా! ఇంక నైట్ నిద్ర లేదు కాబట్టి నిద్ర వచ్చేసింది. ఇంక లెగిచేసరికి లేట్ అయిపోయింది. ఇంక లెగిచి నేను రెడీ కూడా అవ్వలేదు. అందుకే లేట్ అయిపోయింది. సరే పాప కదా భోగి పళ్ళు పోయడం మెయిన్ అది ఈవెంట్ అని చెప్పి ఇంక నా డెకోర్ కూడా అత్తయ్య అన్నారు, "పర్లే అమ్మ డెకరేషన్ లేకపోయినా పర్లేదు. ఇది మెయిన్ పాప దిష్టి పోవడానికి కాబట్టి దిష్టి పోతే చాలు. అంతేం అవసరం లేదు" అన్నారు. సరే ఓకే అని చెప్పి ఇంక సింపుల్‌గా చేసేసాము. బట్ సింపుల్‌గా చేసినా కూడా వి లవ్డ్ ఇట్ చాలా బాయిందని అనుకుంటున్నాము. మీలో ఎంతమంది మీ పిల్లలకి భోగి పళ్ళు పోసారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తంలో మీకు నచ్చిన పార్ట్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.